గాయస్ మేము వచ్చే రోడ్లో మాత్రం ఇప్పుడైతే మాకు కొండపైన శివాలయం కనిపించింది. సో మేమైతే కష్టపడి అడ్రస్ కనుక్కొని అయితే వచ్చేసినాం. సో నా వెనకాల ఉంది రోడ్ మాత్రం అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్. సో ఆల్మోస్ట్ అయితే మనం టెంపుల్కి అయితే వచ్చేసినాం గాయస్. మెట్లు ఉన్నాయి కానీ ఆ మెట్ల రూట్ పక్కన అయితే రోడ్ ఉంది. సో మన బండి అయితే పై దాకా ఎక్కిచ్చేసినాం. సో మనం అయితే పైకి అయితే వెళ్దాం. మా పంతులో స్నాప్ ఇచ్చి, సో మనకైతే వీడియో ఇంపార్టెంట్ కదా, ఇక ఈ మాటలు నమ్ముకుంటూ వస్తే ఈరోజు మనం తీసినట్లనే వీడియో. సో మన హైదరాబాద్ మనకు తెలియని ఎన్నో గుళ్ళు ఉన్నాయి గాయస్, పాతకాలం గుళ్ళు. సో ఇవి చూడచ్చు, కోతిలాగా ఎక్కుతుంది మా పంతులాడు మాత్రం. సో మొత్తం కొండపైన ఉంది కాయ టెంపుల్. పంతులు ఇక్కడ కింద గుడి ఉందిరా, మొత్తం టాపే పోతుంది మావాడు మాత్రం. ఇగో లొకేషన్ చూడొచ్చు ఎంత డేంజరస్ ఉంది గాయస్. ఇది ఏ కాలంలో కట్టిందో, ఏ రాజు కట్టించిన గుడో తెలియదు. సో పైన శివాలయం అయితే ఉంది, పబ్లిక్ అయితే లేదు, కాళ్ళనొప్పి అవుతున్నాయి అమ్మా. ఓకే పబ్లిక్ ఉందా పంతులు? గాయస్ ఎవ్వరు లేరు, సూమ్ కనిపిస్తుంది కానీ వాయిస్ అయితే వినిపిస్తుంది మనకి. గాయస్ ఇగో ఇదే కూడా మనం అక్కడి నుంచి వచ్చినాం. ఈ కొండ వైట్ కలర్ పెయింట్ వేయించింది ఇదే కనిపిస్తుంది మనకి ఆ దూరం నుంచి కూడా. సో వర్షం పడ్డప్పుడు ఇక్కడ నీళ్ళు కూడా స్టోరేజ్ అయితే అనిపిస్తుంది. ఇలా కింద కూడా టెంపుల్ ఉంది గైస్, ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేము మనం. ఇక మా వాడు డైరెక్ట్ పైకి వేసుకొని వచ్చిన పంతులాడు. గైస్ లొకేషన్ మాత్రం చూడవచ్చు, పిచ్చ క్రేజ్ ఉంది కదా, క్రేజ్ ఉంది బాయ్స్, ర్యాప్ ఉంది. ఇక్కడ నుంచి పడ్డా అంతే గైస్ నిజం చెప్పాలనుకుంటే. సో నేను రూట్ తప్పిపోయి ఆ ల్యాండ్లోకి వెళ్ళిపోయినా గైస్ అక్కడ సైడ్. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన ఒక అన్న హెల్ప్తో అన్నీ చూపించారు రూట్ మాకు. సో అక్కడైతే గ్రౌండ్ కనిపిస్తుంది కదా, క్రికెట్ గ్రౌండే కదా గాయస్, అదొకటి 2 గ్రౌండ్లు ఉన్నాయి కదా క్రికెట్వి కనిపిస్తుంది కదా. సో అక్కడ మ్యాచ్ ఆడడానికి డబ్బులు తీసుకుంటారు అనిపిస్తుంది కదా. సో చూడొచ్చు గాయస్ పైకి కూడా గ్రౌండ్ ఎంత పెద్దగా కనిపిస్తుంది. ఇది ఒకటి అదొకటి 2. సో మన శివునికి అయితే ఊపిలే గాయస్, చూడొచ్చు ఇక మన శివలింగం చూసుకోవచ్చు గాయస్. మన నందిదేవుడు, మన శివలింగం ఉంది, మనం మొక్కుకుంటే బెస్ట్. సో ఓం నమః శివాయ గాయస్. ఇది మొత్తం ఒక రాయి పైన చెక్కినారు అనుకుంటా గాయస్, ఒక్క నిమిషం చూద్దాం గాయస్. ఇది మొత్తం ఒక రాయి పైన చెక్కినారు గాయస్. ఇది ఎన్ని సంవత్సరాల కింద గుడి మాత్రం, చాలా ఇయర్స్ కింద గుడి ఉండొచ్చు కదా పంతులు. ఇదైతే చూసాను అర్థమవుతుంది కదా. ఇది నంది అయితే పెట్టినారు, ఇగో గుంసు వచ్చేస్తుంది నంది. సో శివలింగం అయితే చాలా అంటే చాలా టైట్ ఉంది గాయస్. ఈ రాయి పైన చెక్కినారు, పూజలు కూడా డైలీ అయితే అనిపిస్తుంది ఇక్కడ మాత్రం. సో గాయస్ మా పంతులు వాళ్ళ ఇంటి దేవుడు అంతా శ్రీ నరసింహస్వామి, మొత్తం కొండ మధ్యలో ఉండు గాయస్, చూపిస్తాను లోపలికి వెళ్ళి. సో గాయస్ ఇగో మొత్తం కొండనే, ఇగో రాళ్ళ మధ్యలో గుడి, ఇగో గుడి కాదు విగ్రహం పెట్టినారు. సో పైన కూర్చో మొత్తం రాలే గాయస్, ఇగో ఆర్టిఫిషియల్ కూడా రియల్ కొండ మధ్యలో దేవుడు విగ్రహం. ఐ థింక్ ఇక్కడ ఉండొచ్చు ఫస్ట్, ఇదైతే చేపించింది. సో ఇంత మధ్యలో అసలు విగ్రహం ఎట్లా పెట్టినారో అర్థమవుతుంది గాయస్. ఇగో సో వెనకాల మన నరసింహస్వామి ఉంది గాయస్. సో ఎంత ప్రశాంతంగా ఉంది జాగా అంటే చాలా సూపర్ ఉంది గాయస్. చూడొచ్చు మా పంతులు ముంగడ పోతున్న వద్దు అంటే ఇట్లా గాయస్. పంట చూడొచ్చు గాయస్ ఎంత చిన్నగా కనిపిస్తుంది పైకించి మాత్రం. మీకు మొత్తం ఓవరాల్ ఒక 20 కిలోమీటర్ దాకానే మినిమం కనిపిస్తుంది గాయస్. ఒక 20 కిలోమీటర్స్ దాకా అయితే మినిమం మనకైతే కనిపించేస్తుంది. కొండ అంత హైట్లు ఉంది. సో మా వాడైతే చెప్పినారు మా పంతులు గాడైతే. సో గాయస్ కాళ్ళకు గుచ్చుకుంటుండే పంతులు వద్దురా ఆడికి గాయస్ చెప్పింది అయితే తిన్నాడు. ఇక మా పంతులు ఆడికి ఏం చేద్దాం చెప్పండి.
అందుకోసమైనా పోవాల్సి వస్తుంది మనం. సో చూసుకుంటే మాత్రం అర్థం చేసుకోండి రూట్ ఎంత డేంజరస్ ఉంది. సో మేము పోతున్నామని చిన్నపిల్లలు ఈ వీడియో చూసి ఈ లొకేషన్కి వచ్చి కొన్ని గాయస్. మాకైతే విలేజ్లో ఎక్కి అలవాటు అయిపోయినాయి. సో మాకైతే అలవాటు. సో వేరే వాళ్ళైతే ట్రై చేయకండి. సో మీ సేఫ్టీ కోసమే మేము చెప్తున్నాం. సో ఇగో గాయస్ ఓవరాల్ ఇక టాప్ లొకేషన్. ఈ కొండపైన ఎక్కడికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఎక్కినా రిస్కే గాయస్. నాకు అడుగుతుంది ఎక్కడైనా బెస్ట్ ఏమంటా పంతులు అంతే కదా. సో కింద అయితే చూడవచ్చు గైస్ ఎంత ఉంది. నువ్వేమైనా వేసుకుని అయితే వెళ్ళిపోతా తర్వాత రా సన్నా, నేను వెళ్ళిపోతా గాయస్. ఇగో ఇట్లా సింబల్ వేసి వైట్ కలర్ పెయింట్ వేసి ఇట్లా లైన్స్ పెట్టడం వల్ల మనకి ఏం అర్థమవుతుంది అంటే ఈ గుడిలోకే ఉంటాయి గైస్. ఎంత దూరం నుంచి అయినా ఇక్కడ గుడి ఉందని మనకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు కాదు మన పాతకాలం నుంచి ఇది ఇట్లానే వేస్తారు. వైట్ కలర్ గోడ పైన ఇట్లా లైన్స్ పెట్టుకుంటూ పోతారు. ఈ టెంపుల్కి ఉందా సింబల్ ఒకటి ఇది. ఇప్పుడు కాదు మన ఫస్ట్ నుంచి వస్తుంది గైస్ ఇదైతే. సో పంట అయితే కూడా గైస్ నాకు అడుగుతా మినిమం ఒక 30-40 ఎకరాలు ఆరామ్సే నా ముంగ నుంచే కనిపిస్తుంది గైస్. 30-40 ఎకరాలు గైస్. 50 ఎకరాల ల్యాండ్ అన్న లౌన్ పని కాదు. అక్కడ కూడా గొల్లు ఆవులు అవన్నీ మేస్తున్నాయి ఆడైతే. ఇగో రోడ్ సామ్ ఉంది. పొలంలో పోయినా రిస్కే గైస్. ఇక్కడ మాత్రం చిన్న లోయ ఉందంట మా పంతులాడు. ఉందా పంతులు గాయస్? ఇగో గాయస్ ఇక్కడైతే కత్తి కూడా దొరికింది. ఏ వాట్ ఇస్ దిస్ పంతులు? గాయస్ ఇక్కడ కత్తి ఒక వాటర్ బాటిల్ ఉంది. ఏందో మాకు తెలియదు. అరే పంతులాడు గుడ్లు ఉన్నారా? పాము గుడ్లు లేవు గాయస్. ఉట్టిగా చూడరా కింద గుడ్లు కనిపిస్తున్నాయి. అరే పైకి రారా రేస్. ఏం లేవు గాయస్. ఉట్టిగన్నా రా లేవు. పంతులు గారు ఏమనలే గాయస్. ఇక అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోదాం. పంతులానికి ఎక్కడికైతే వస్తలేదు. ఏం లేదని చెప్పండి. ఇక ఆవేశంలో ఎక్కుతారు పోరాలు. సో బ్యాగ్లు వేసుకొని మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నా. మేము సేఫ్టీ కోసం అయితే పవర్ బ్యాంక్ ఎప్పుడైనా తీసుకొస్తాం గాయస్. ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నాం ఇంట్లోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకే పవర్ బ్యాంక్ వేసుకొని వస్తాం. అది మెయిన్ థింగ్ మనకు కావాల్సింది అది. సో ఈ రాయి ఎట్లా ఎక్కాలి ఏమో గాయస్. నేనైతే ఎక్కగలుగుతా గాయస్. నాకైతే ఐ నో హౌ టు. ఎందుకంటే ఒక టైంలో నేను ట్రక్కింగ్ కూడా పోయినా గాయస్ మా ఫ్రెండ్స్ ఏమడి. కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ట్రక్కింగ్ అంటే ఐడియా ఉంది. కొండలు ఎక్కడం నాకు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంది గాయస్ కొండల పైన ఎక్కడానికి. సో మా పంతులానికి అయితే జీరో నాలెడ్జ్. ఎందుకంటే మనకి ఏం తెలియదు కాబట్టి. సో పైకి ఎక్కుతున్నాం. చూడండి గాయస్. మనం ముంగ నడుస్తున్నాం, వాడు మన వెనకాల నడుస్తుండు. అంతే తేడా. సో గైస్ పైన మాత్రం ఓవరాల్ లుక్ మాత్రం ఇట్లా చూడొచ్చు. ఆడైతే ఒక లీలవాడి వద్దురా అంటే ఆ కొండ ఎక్కి ఆడికి అయితే స్నాప్ పెడుతుంది గైస్. ఇక చెప్పి ఏం చేద్దాం చెప్పండి. ఇక ఆడెక్కి మరి వీడియో తీస్తున్నాడు వాడు. వానికి ఏం చెప్పాలి చెప్పండి పంతులానికి. ఇక చెప్పింది అయితే విన్నాడు గైస్. ఇక పోరాడు కాబట్టి. సో కింద కూడా ఒక టెంపుల్ ఉంది. సో మధ్యలో మనమైతే ఆ వీడియో కూడా తీద్దాం. సో వీనికైతే చెప్తే మనకు అర్థమైతే లేదు. ఫస్ట్ అయితే మెట్లు దిగి వెళ్ళిపోదాం గైస్. ఈ మెట్లు కూడా చాలా అంటే చాలా గైస్. సౌండ్ కూడా ఎట్లా వస్తుంది చాలా భయంకరంగా వస్తుంది. ఆకుల సౌండ్ కూడా ఎండిపోయిన ఆకుల సౌండ్. సో ఇక మనకైతే తెలిసిందే రమ్మంటేనే మరి ఆడు హుషారీలు చేస్తుంది గైజ్. ఆడు మనం పోతున్నా సరిగ్గా అవుతాడు ఆడు 2-3 సార్లు ఇక వదిలేసి. సో కింద టెంపుల్ ఉంది. అసలు కింద టెంపుల్ దర్శనం చేసుకొని పోవాలి. కానీ ఈడైతే మామిడి జిల్లేలు పైకి తీసుకొని పోయిండు. ఇక్కడ కూడా ఉంది గైజ్ టెంపుల్. సో లొకేషన్ చూడవచ్చు గైస్. ఎంత సూపర్ ఉంది. ఫుల్ అండ్ అప్పుడు చల్లగా ఉంది గైస్ ఇక్కడ. ఇక అడ్రస్ కూడా గైస్ మీరు అడగవచ్చు ఇది నేమ్ ఏందని. చూసుకోండి గైస్. మొత్తం మీకు అడ్రస్ సహా పెడుతున్నాయి కదా చూసుకోండి. సో మనమైతే లోపలికైతే వెళ్దాం గైస్. ఇదైతే మొత్తం చేయించినారు అనుకుంటా. ఇది న్యాచురల్ లేకుండే, న్యాచురల్ ఉండొచ్చు మేబీ. ఇదైతే మొత్తం చేయించినారు బండలు అయితే చూస్తే అర్థమవుతుంది. టైల్స్ వేయించి. సో చాలా అంటే చాలా సూపర్ చేయించినారు గైస్. ఇదైతే న్యాచురలే గైస్. ఇది ఉంది మాత్రం కొండ న్యాచురలే. సో ఇక్కడైతే మొత్తం బేస్మెంట్స్ అయితే చేయించినారు. ఇట్లా ఒక లెవెల్లో వేయించి ఇక బండలు వేయించినారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి సైడ్కి కూర్చోనికే ఐ థింక్ ఇక్కడ రాత్రి స్టే ఉండొచ్చో ఉండకపోవచ్చు మనకంత ఐడియా లేదు. కానీ టెంపుల్ అయితే ఉంది గైజ్ ఇక్కడైతే. సో మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ముంగడ కూడా ఒక టెంపుల్ ఉంది. చలో మనమైతే పోదాం. గైజ్ ఇగో శివలింగం. శ్రీ మహాదేవ్ ఇళ్ళనుండు శంభో శంకర. మహాదేవ్ శంభో శంకర.
గాయస్ ఇక్కడ పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇక మన శివలింగం దర్శనం చేసుకుందాం. నంది దేవుడు. సో మన శివలింగం ఇక్కడ ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లొకేషన్ చూడవచ్చు గాయస్, మొత్తం రాళ్ళ మధ్యలో న్యాచురల్. ఇది ఒక టైంలో పెట్టింది అనుకుంటా. సో పూజ కూడా అయింది మన శివునికి. మనమైతే దర్శనం చేసుకున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివునికి నా వీడియో ఇష్టాలు కూడా అందరు కోరుకొని గాయస్ కోరికలు. ఇక ఆయనకి మన పర్మిషన్లో కూడా ఒక గడ్డి పొరక కూడా జరిగేది ఆ జాగాల నుంచి. సో మన ఇయర్ మంచి మనకి కలిసి రావాలని నా వీడియో ఇష్టాలకు అందరికీ మీ సైడ్ నుంచి నేను కోరుకుంటున్నా గాయస్. మీరు కూడా అలాగనే దర్శనం చేసుకోండి. మనకి ఒక్కటి రెండు శివలింగాలు ఉన్నాయి గాయస్ ఇక్కడైతే. సో ఎక్కడ వెళ్ళినా మనకి గణేశుడు అయితే విగ్రహం కూడా కనిపిస్తుంది. మన గణేశుడు కూడా గణేశుడు కూడా మొక్కేసుకోండి గాయస్. గణేష్ మహారాజ్కి జై గాయస్. మన శ్రీ మహావిష్ణువు కూడా ఇక్కడ ఉండు. అన్ని దేవుళ్ళు ఒకటే గాయస్, ఒక్కటి కాదు. మనం ఎట్లా చూస్తే ఆ దేవుడు మనకు ఆ రూపంలో కనిపిస్తాడు. సో ఇక్కడ మాత్రం నల్లరానికి ఇక్కడ వాటర్ కూడా పెట్టినారు గాయస్. నీళ్ళు వస్తాయి రావో చూద్దాం. ఇక చూసుకుని గాయస్ నల్ల కూడా వస్తుంది. ఆల్రెడీ అభిషేకం చేసినారు, మంచిగా రెడీ చేసినారు. కానీ చిన్న శివలింగం పని అయితే మనమైతే నీళ్ళు పోసాం గాయస్. ఎందుకంటే ఆల్రెడీ రెడీ అయింది కదా పెద్దది శివలింగం, పోవాల్సిన అవసరం లేదు. కొన్ని పోసినా చాలు మనకైతే. సో ఇక దేవుడే మనకి ప్రసాదం ఇచ్చింది అనుకుంటాం గాయస్. ఎందుకంటే కొంచెం ఇక్కడ పడి ఉంది. సో పంతులు తీసుకో, నువ్వు సగం నేను సగం తిందాం. మంచి దర్శనం చేసుకోండి గాయస్. శివుడు అయితే మనది ఎలాంటి కోరికనన్నా తీరుస్తాడు. రీసెంట్గా శివుంది అక్కడ. శివుడు మన పార్వతీదేవి ఇద్దరు కళ్యాణం అయిందంట లాస్ట్ మంత్. అక్కడ మేము ఆ బ్యానర్ చూసి వచ్చినాం గాయస్ మేమైతే. సో మేము దర్శనం చేసుకున్నాం. ఇగో లోపడే మన శివలింగం ఉంది. సో ఇక్కడైతే కూర్చొని ఉన్నాం గాయస్. సో ఇక్కడ కూడా చూడొచ్చు గాయస్. ఇగో ఎట్లుంది, ఇక్కడ నుంచి కూడా వీడియో తీయడానికే మాత్రం సూపర్ ఉంది. ఇగో గాయస్ తొండ, ఇగో తొండ గాయస్ కనిపిస్తుంది కదా. సో మనం ఇట్లాగైనా పోదాం. ఇట్లా ఒక్క నిమిషం గాయస్, మనకైతే తాకుతుంది కొండ. ఇక్కడెక్కడ మనం ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో మనకి శివుడు కనిపిస్తాడంటే ఆయన మాట నిజమే గాయస్. ఇగో ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు అక్కడ లోపల వేసి వచ్చినాం మనం. చలో గాయస్. నంది కూడొచ్చు. అప్పట్లో ఒక రాయి పైన చెక్కుతుండే గాయస్. అదే నంది రీసెంట్గా తీసి బయటికి పెట్టినారొచ్చు. నాకు ఐ థింక్ లేవటం కూడా ఇంపాసిబుల్. ఒకటే రాయి పైన మొత్తం చెక్కినారు గైజ్ నంది లీజన్ అయితే. సో చూసుకోవచ్చు చుట్టుపక్కల ఎలాంటి మనుషులు కూడా కనిపిస్తలే మనకు. అలాంటి జాగా టెంపుల్ కనిపిస్తుంది. సో మన ముంగంటే ఒక ప్లే గ్రౌండ్ ఉంది. సో అక్కడైతే వర్క్ అవుతుంది. సో రెండు ఉన్నాయి ప్లే గ్రౌండ్లో, ఒకటి కావు. దాని ముంగడ ఒక చెరువు కూడా ఉంది గాయస్. సో పంతులు గారు లెట్స్ గో. ఈ సో కూల్ నా గాయ. బయట ఎంత వేడి ఉందో లోపల అంత చల్లగా ఉంది లేదా రా పంతులు? సూపర్ ఉంది కదా. నాడు పోదాం నాడు. ఓవరాల్ లుక్ ఇది గుడి బయటికి నుంచి మాత్రం. అక్కడనే శివలింగం ఉంది అక్కడ. సో పైన అయితే మన నరసింహస్వామి ఉండు. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. మన బండి వచ్చేసి ఇక్కడ అయితే మనం పార్క్ చేసినాం. సో ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. అమ్మ చందమ్మ తల్లి అని ఉంది గాయస్ పేరైతే బయట. సో అమ్మవారి అనుకుంటా గాయస్. ఎస్ అమ్మవారే. ఇక్కడైతే చూడొచ్చు మన శివ పార్వతులు ఇద్దరు ఫోటో ఉంది దేవుళ్ళవి. సో మన గణేశుని కూడా ఉంది గాయస్. ఇక్కడ కూడా టైల్స్ వేయించారు. ఏదో అమ్మవారిది ఫోటో ఉంది గాయస్. ఐ థింక్ మనకు తెలియని పాతకాలం ఎంతోమంది అమ్మవార్లు ఉన్నారు గాయస్. మనకు తెలిసిన చాలా తక్కువ. సో అందులో ఒకటే ఏ అమ్మవారు కూడా అనుకుంటా మనకు తెలియని పాతకాలం. ఎందుకంటే ఇదైతే పాతకాలం గుడే గాయస్. ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే కొండల మధ్యలో ఉంది గాయస్. ఇంత క్లియర్గా అనిపిస్తుంది మనకైతే. ఇగో చూసుకోండి. ఇంత మంచిగా ఇంత మంచి కొండ కనిపిస్తుంది గాయస్. మీకు ఇంకేం కావాలి చెప్పండి దీనికన్నా ప్రూఫ్. గ్యాపులు గీపులు మొత్తం చూస్తే మా వాడైతే స్నాపులు పిచ్చి ఒకటి మా పంతులానికి. సో గాయస్ నేను సో ఇక్కడైతే వస్తారు గాయస్. ఇక్కడ దర్శనానికి వచ్చేటోళ్ళు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు ఉన్న వాళ్ళు వస్తారు. మ్యాక్సిమం దూరం ఉన్నోళ్ళకైతే తెలియదు ఇక్కడ టెంపుల్ ఉందనే విషయం. కార్లో కూడా వచ్చింది ఇప్పుడు చాలామంది. సో ఇక్కడైతే ఏం లేదు గైస్. ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఒక చిన్న బావిలాగా ఉంది. ఇలా వర్షం పడ్డప్పుడు నీళ్ళు స్టోరేజ్ అవుతాయి. ఇక్కడ ఉన్న జంతువులకు తాగడానికి హెల్ప్ చేస్తాయి నీళ్ళు. సో గాయస్ ఆల్మోస్ట్ అయితే మన గుడి ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. సో మనమైతే ఇంటికి వెళ్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ టైం కూడా 1 అవుతుంది. సో ఎండ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంది గైస్. ఒక బంగారం లాగా మెడుస్తుంది ఎండ.
మా పంతులానికి అయితే ఫుల్ అంటే ఫుల్ ధూపు అవుతుందట. సో ఇక్కడ వాటర్ ఇక్కడ ఇలాంటి షాప్స్ కూడా లేవు. సో మనమైతే అక్కడ సైడ్ కింద టౌన్ ఉంది, అక్కడైతే వెళ్దాం. వెళ్ళి అయితే ఏదో ఒకటి ఫస్ట్ చూసాం ఇక మనకి ఎనర్జీ కోసం. మా పంతులాడు అయితే ఇంట్లో గట్టిగా తినేసి వచ్చింది గాయస్. సో మనం పొద్దుగా నుంచి ఉపవాసం ఉన్నాం. సో దేవుని పైన భారం వేచి చాలా మనమైతే ఇంటికైతే వెళ్దాం. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసినాం. టైం చూస్తే ఎగ్జాక్ట్ 3:30 అవుతుంది. రాగానే మా మమ్మీ బిజీగా సీరియల్ చూస్తుంది. సో నేను వచ్చే దారిలో మాత్రం కర్బూజా పండు తీసుకొని వచ్చినాక ఇది వాటర్ మిలన్. మా మమ్మీ మాత్రం బిజీగా సీరియల్ చూస్తుంది. సో నాకైతే లంచ్లో స్పెషల్ మీకు తెలిసిందే క్యారెట్ అండ్ కీరా. సో గుడ్లు ఆమ్లెట్ ఏదో ఒకటి సంథింగ్ చూసాం ఏదైతే అది. సో ఇలా మాత్రం చిన్న కూర కర్రీ వేసి ఇలా రొట్టెలు కూడా ఉన్నాయి. సో ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. క్యారెట్ కీరా తీసుకొచ్చేసిన గైస్, మొన్న శివరాత్రికి తెచ్చింది. వాటర్ మిలన్ ఇంకా అట్లనే ఉంది. ఇక అట్టి పండ్లు, ఇక పొద్దుగల మక్క శివుని గుడికి పోయింది. సో అక్కడ ప్రసాదము, కింద ఆలుగడ్డలు, మోసమ్మీలు గైస్. మోసం అయితే మేము తినలేను, నేనైతే కొంచెమే తిన్నా. సో ఇల్లు కూడా ఆలుగడ్డలు, ఇలా గుడ్లు, ఇల్లనేమో సంతరాలు, సో ఇల్లనేమో సపోటాలు ఉన్నాయి. సో పైన మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఖాళీ. ఇగో ఇది మొత్తం గడ్డ కట్టిపోయింది గైస్. ఇగో మొత్తం గడ్డ కట్టిపోయింది. చూపిస్తాను ఒక్క నిమిషం. అమ్మా ఇగో బరాఫ్ చూడే ఐస్ గడ్డ ఇది మొత్తం చల్లగా అయిపోయింది. గైజ్ ఇగో బరాఫ్ చూడండి. ఇగో ఇట్లనే బ్లాస్ట్ అయిపోతుంది గైజ్, ఇట్లనే బ్లాస్ట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ కూడా కూడదండి. మొత్తం కింద పడ్డది గైజ్ బరఫ్. మా మమ్మీ ముద్దుకుంటుంది. ఏమంటలేదురా, మా మమ్మీకి హెల్త్ బాగాలే, లేకపోతే ఇప్పుడు నాకు తాట ఇస్తున్నాయి మా మమ్మీ. సో ఇది తీసి ముంగడైతే పడేసాం. ఇక మన చెట్టు కూడా మంచి పువ్వులు వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. మన మనీ ప్లాంట్ కూడా స్పీడ్గా గ్రో అయిపోతుంది గైస్. సో ఇగో చెట్లకి వేసేద్దాం బరఫ్. చెట్లకి వేయాలి గైస్ బరఫ్ ఎప్పటికైనా. ఇగో చూడండి గైస్, తల్వార్ ఎట్లా ఉంది, ఎంత పెద్దగా ఉంది తల్వార్. ఓ సో ఇంకేయడం వల్లే కా కింద అయిపోయింది. చూడండి గైస్, ఫినిష్ చేసిన, ఎంత నీట్ చేసిన, ఎంత గొప్ప పని చేసిన కూడా గైస్. ఒకవేళ బ్లాస్ట్ అయితే ఇక ఫ్రిడ్జ్ పని అవుట్. ఆల్మోస్ట్ మన 9 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ, ఇంకా వైట్ రైస్, ఇంకా చపాతీలు. సో తట్టు పెట్టకపోతే ఎలుకలు వచ్చి పరిచయం ఉంటుంది. ఇగో నైల్ వెళ్ళిపోతుంది గైస్, కనిపిస్తుంది. ఇగో నైలే లోపలికి వెళ్ళిపోతుంది అంటే అంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లోకి ఎలుక ఆరామ్స్ వస్తుంది మన సొంత ఎలుక. సో ఇది మంచిగా పెట్టడం వల్ల అయితే చికెన్ కర్రీ రెడీ. ఈ ముక్క డిస్ట్ చేసినట్లు పెట్టినవేది అమ్మ, నాకు చారు వేసినావా? పక్క నువ్వే వేసినావు అమ్మ, ఇది వంట నువ్వు వేసినావు నాయన. అమ్మ నువ్వు వేస్తే అయితే చారు వేయవా డాడీ? సో చూద్దాం టేస్ట్. మసాలా తర్వాత తింటున్నాం. చపాతీలు కూడా ఉన్నాయి. ఎలుకలు రాకుండా ఉంటాయి, పరిశాన్ ఉంటుంది. ఇక ప్యాడ్ పెట్టిన మీరు కూడా మా ఇంట్లో ఎలుక సతాయిస్తుంది. అది చిన్నపిల్ల, మనకైతే తెలిసినుండే. అవి మాత్రం పడాయి గాయస్, బల్లీలు పడ్డాయి కానీ ఎలుక అయితే పడలేదు గాయస్. మొన్న మీకు వీడియోలో కూడా చూపించిన. సో ఎక్కడ ఉంటుంది గైజ్ అది, కానీ బయట అయితే పడేది. ఏం చేద్దాం చెప్పండి. ఇక దాని అదృష్టం మంచిగా ఉంది. మా ఇంట్లో మాత్రం తినే టైంలో మాత్రం మా మమ్మీ డాడీ, మా డాడీకి మాత్రం సిఐడి అంటే సిఐడి అది చూసేది చాలా ఇంట్రెస్ట్. నా చిన్నప్పుడు ఫేవరెట్ ఛానల్ వచ్చేసి సిఐడి గైస్. నేను పిచ్చ ఫ్యాన్ ఉండే దానికి. సో ఇప్పుడు పెద్ద అయినాక బిజీ ఉన్నాం పనులైనా కాబట్టి మనకి అర్థం కాలే. అమ్మాయి సర్ఫ్ ఉంది కదా, సర్ఫ్ ఎందుకు తీసుకురామన్నావమ్మా? లేట్ అవుతుంది అంటే రేపు పొద్దుగా మళ్ళీ దుకాణంకు లేదానా? సో మనమైతే ఫాస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ చేద్దాం. మన షాప్ బట్టలు ఉతికేసింది మమ్మీ, రేపు తీసుకొని పోలే. సో హే గైస్, ఆల్మోస్ట్ అయితే మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోయినా గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. గుడ్ నైట్, బై బై, సీ యూ.